పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సీస్ఫైర్ మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఈ సినిమాకి ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. ఇందులో ప్రభాస్ వన్ మ్యాన్ షోతో ఎరగదీశాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ బ్లాక్ మెస్మరైజింగ్ గా ఉంది అనే టాక్ వినిపిస్తోంది. దీంతో సలార్ చిత్ర యూనిట్, ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. యాక్షన్ జోనర్స్ లో వచ్చిన సలార్ సీస్ఫైర్ మూవీకి అన్ని ఏరియాస్ లో కూడా ఫస్ట్ డే అన్ని షోలు ఫుల్ అయిపోయాయి. అయితే సీడెడ్ ఏరియాలో అత్యధికంగా రెస్పాన్స్ వచ్చింది. తెలుసు మనందరికీ సీడెడ్ ఏరియాలో యాక్షన్ మూవీ లవర్స్ ఎక్కువ ఉంటారని. అందుకే ఇక్కడ బాలకృష్ణ సినిమాలకి ఫ్యాన్స్ ఎక్కువ. నందమూరి బాలకృష్ణ సినిమాలకి సీడెడ్ లోనే కలెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలానే ప్రభాస్ కి కూడా సీడెడ్ లో మంచి మార్కెట్ ఉంది. ఆ కారణంగానే ఆ ఒక్క ప్రాంతంలోనే ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ అయింది సలార్. ఫలితంగా సలార్ సినిమా సీడెడ్ ఏరియాలో ఫస్ట్ డే ఏకంగా 6,45,00,000 రూపాయల షేర్ వసూలు చేసింది. దీంతో సీడెడ్ గడ్డపై అత్యధిక కలెక్షన్స్ సాధించిన ప్రభాస్ సినిమాగా సలార్ రికార్డ్ సృష్టించింది. ఈ క్రమంలోనే బాహుబలి 2 పేరిట ఉన్న 6,35,00,000 రికార్డ్ ని కూడా సలార్ బ్రేక్ చేసింది. అక్కడ ప్రభాస్ సినిమాలో బాహుబలి 1 5,08,00,000, సాహో 4,75,00,000తో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక సలార్ సీస్ఫైర్ మూవీకి ఫస్ట్ డే సీడెడ్ లో 6,40,00,000 షేర్ వసూలు కావడంతో అక్కడ అత్యధిక షేర్ రాబట్టిన చిత్రాల్లో ఇది 4వ స్థానానికి చేరింది. సీడెడ్ లో RRR 17 కోట్లతో టాప్ ప్లేస్ లో కొనసాగుతుండగా వినయ విధేయరామ 7,15,00,000తో రెండో స్థానంలో ఉంది. అలాగే బాలకృష్ణ వీరసింహారెడ్డి 6,55,00,000తో మూడో స్థానంలో కొనసాగుతోంది. సో ప్రభాస్ సలార్ అటు నందమూరి బాలకృష్ణ, ఇటు రామ్ చరణ్ రికార్డ్స్ ని బ్రేక్ చేయలేకపోయింది. అయితే పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ ఉండడంతో సంక్రాంతి సీజన్ దాకా సలార్ దుమ్ము రేపడం ఖాయంగా తెలుస్తోంది.